హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ క్విక్గా క్యాబేజ్ రైస్ని ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 5 to 10 మినిట్స్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ క్యాబేజ్ రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి వేగాక దీనిలో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగించాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన 2-3 బీన్స్, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇవే వెజిటేబుల్స్ యాడ్ చేయాలని లేదండి, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో 1 కప్పు క్యాబేజీ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 కప్పుల నార్మల్ రైస్ని యాడ్ చేయండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా రైస్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని బాగా కలిపి తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేశాక స్టవ్ను ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే క్యాబేజీ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు క్విక్గా అప్పటికప్పుడు వంట చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ మీకు బాగా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.